స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాంకింగ్ గురు. స్టూడెంట్స్, ఇది మన రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్లో క్లాస్ నెంబర్ 1. ఇందులో మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాప్టర్లో ఫండమెంటల్స్ అండ్ వాటితో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసి ఆ తర్వాత నుండి మోడల్ బై మోడల్ వన్ ఆఫ్టర్ అనదర్ కంప్లీట్ చేసుకుంటూ ఈ చాప్టర్ మొత్తం ఫినిష్ చేద్దాం. ఇక మన ఫండమెంటల్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది రేషియో కోసం. వాట్ ఈజ్ రేషియో? రేషియో అంటే ఏంటి అసలు? మనం మన స్కూల్ డేస్లోనో లేదా ఇంటర్ డేస్లోనో వినే ఉంటాం. ఏ ఫ్రాక్షన్ లైక్ ఏ బై బి అనే ఒక ఫ్రాక్షన్ ఉంది. దీన్ని మనం రేషియోలో రిప్రజెంట్ చేయాలంటే A:B అని రిప్రజెంట్ చేస్తాం. ఇది మన అందరికీ తెలిసిందే. ఏ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వే టు రిప్రజెంట్ డేటా వెన్ వీఆర్ కంపేరింగ్ 2 or more క్వాంటిటీస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకుందాం, ఓకేనా? మనం డైలీ చూసే ఎగ్జాంపులే. మనం ఇంట్లో రైస్ కుక్ చేసుకుంటాం, అవునా? రైస్ కుక్ చేయాలంటే మనం రైస్ని, వాటర్ని యూస్ చేస్తాం, అవునా? ప్రెషర్ కుక్కర్లో పెట్టేటప్పుడు రైస్ అండ్ వాటర్ని మిక్స్ చేసి కుక్కర్లో పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాం? రైస్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా 1 కప్ తీసుకుంటాం కదా. రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ దానికి తగ్గట్టుగా ఎన్ని కప్స్ ఉండాలి? 2 కప్స్ ఉండాలి, అంతేనా? అంటే మనం ప్రెషర్ కుక్కర్లో రైస్ పెట్టేటప్పుడు ప్రతి 1 కప్ ఆఫ్ రైస్కి కూడా 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను అనుకోండి. వాటర్ ఎన్ని కప్స్ ఉండాలి? 4 కప్స్ ఆఫ్ వాటర్ ఉండాలి. అంటే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 2:4 అంటే ఏంటి? 1:2 అనే కదా అర్థం. ఇక్కడ కూడా రైస్కి వాటర్కి ఏ రేషియో ఉంది? 1:2. అంటే ఫర్ ఎవ్రీ 1 కప్ ఆఫ్ రైస్ దెర్ ఈస్ 2 కప్స్ ఆఫ్ వాటర్. క్లియరా? మనం ఈ రేషియోలో ఆ రెండింటిని మిక్స్ చేసి పెడితేనే రైస్ పెర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లేదా వాటర్ ఎక్కువైనా, లేదంటే రైస్ తక్కువైనా, లేదా రైస్ ఎక్కువై వాటర్ తక్కువైనా చేంజెస్ వచ్చేస్తాయి, సరిగ్గా రాదనమాట. అంటే ఈ రేషియోలో మాత్రమే మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ రైస్ క్వాంటిటీ ఇక్కడ చేంజ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా వాటర్ క్వాంటిటీ చేంజ్ అవ్వాలి. అంటే దీంతో కంపేర్ చేస్తే దీని వాల్యూ దానికి కరస్పాండింగ్గా ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. అదెట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనుకోండి. నేను ఎన్ని కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి? 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అంటే 3 కప్స్ ఆఫ్ రైస్కి ఖచ్చితంగా నేను 6 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, అవునా కాదా? అంటే ఇక్కడ 1 కప్ కాస్త డబుల్ అయింది అనుకోండి, ఇక్కడ వాటర్ కూడా డబుల్ అవ్వాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1 యూనిట్ అండ్ ఇక్కడ 2 యూనిట్ ఉంది కదా, ఇది డబుల్ అయింది అంటే ఇది కూడా డబుల్ అవ్వాలి. డబుల్ అవ్వటం అంటే దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే మనం దీన్ని కూడా 2తోనే మల్టిప్లై చేయాలి, అవునా? దీన్ని నేను 3తో మల్టిప్లై చేస్తే దీన్ని కూడా నేను 3తోనే మల్టిప్లై చేయాలి. రేషియో అనేది చేంజ్ అవ్వకుండా ఒకేలా మెయింటైన్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే రేషియోలో ఉండే ఆ 2 క్వాంటిటీస్ని కూడా కరస్పాండింగ్గా కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేషియోలో ఉండే ఈ 2 క్వాంటిటీస్ ఎప్పుడు కూడా కనెక్టెడే. అంటే ఒకటి చేంజ్ అయితే ఇంకొకటి కరస్పాండింగ్గా సేమ్ అంతే చేంజ్ అవ్వాలి. ఇది 1 కప్ ఉండేటప్పుడు ఇది నేను 2 కప్స్ తీసుకుంటున్నానంటే ఇది 2 కప్స్ ఉండేటప్పుడు ఇది 4 కప్స్ అవుతుంది. ఇది డబుల్ అవుతే ఇది కూడా డబుల్ అవుతుంది. బేసిక్గా రేషియో అంటే ఏంటో మీకు అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. 48 ఒక నెంబర్ అండ్ 64 ఒక నెంబర్. ఈ 2 నెంబర్స్కి రేషియో ఏమవుతుందో చెప్పండి. ఈ 2 నెంబర్స్కి కూడా రేషియో ఏమవుతుంది? 48/64 ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 48ని 16x3 అని రాయొచ్చు అండ్ 64ని 16x4 అని రాయొచ్చు, అవునా? అల్టిమేట్లీ మనకి ఏమొస్తుందో చెప్పండి. అల్టిమేట్గా ఇక్కడ పైన 16 కింద 16 క్యాన్సిల్ అయిపోయి అప్పుడు మనకి అల్టిమేట్గా మిగిలింది ఏంటి? 3/4. సింపుల్గా 48కి 64కి రేషియో ఏంటి? 3:4, అవునా? ఇవి ఒక 2 నెంబర్స్ అనుకుందాం, A అండ్ B. ఇప్పుడు A అండ్ Bకి రేషియో ఎలా ఉందంట? 3:4. ఇది క్లియరా? ఇది క్లియర్. ఇక్కడ మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 పాయింట్స్ నేర్చుకుంటాం. అందులో మన ఫస్ట్ పాయింట్, ఇలా ఏదైనా ఒక 2 నెంబర్స్కి లేదంటే ఏదైనా రేషియోలో ఉండే నెంబర్స్కి రేషియోలో ఉండే వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏకి బీకి ఇక్కడ రేషియో ఇచ్చాడు. ఈ రేషియోలో ఇచ్చిన ఈ వాల్యూస్ అనేవి ఒరిజినల్ వాల్యూస్ కాదు. మన ఫస్ట్ పాయింట్ ఏంటండి? రేషియో వాల్యూస్ ఆర్ నాట్ ఒరిజినల్ వాల్యూస్. చూడండి, ఇక్కడ 3, 4 అనేవి రేషియో వాల్యూస్, అవి ఒరిజినల్ వాల్యూస్ కాదు కదా. వీటి ఒరిజినల్ వాల్యూస్ ఏంటి? 48 ఒకటి, 64 ఒకటి, అవి వాటి ఒరిజినల్ వాల్యూస్. మరి ఒరిజినల్ వాల్యూస్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేసి ఉండాలి? ఒరిజినల్ వాల్యూస్ కావాలంటే ఏం చేసి ఉండాలి? ఒక్కసారి ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళండి. ఒరిజినల్ వాల్యూస్ కావాలంటే ఈ పైన 3కి కింద 4కి కూడా 3కి 16తో మల్టిప్లై అయితే 4కి కూడా 16తోనే మల్టిప్లై అవ్వాలి. అప్పుడే మనకి ఒరిజినల్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఈ ఒరిజినల్ వాల్యూ తెలియదు అనుకోండి, 48 ఫస్ట్ ఒరిజినల్ వాల్యూ మనకు తెలీదు. ఈ 2 నెంబర్స్ని ఏమనుకోవచ్చు మనం?
రేషియోలో ఉండే ఈ 2 వాల్యూస్ 3, 4 ఉన్నాయి కదా, వీటిని ఏమనుకోవచ్చు, అవి ఒరిజినల్ వాల్యూస్ కాదు. ఒరిజినల్ వాల్యూస్ కావాలంటే ఏ వాల్యూని ఏమనుకోవచ్చు, మనకు వాల్యూస్ తెలియదు కదా, ఈ 2 వాల్యూస్ తెలియదు అనుకుందాం కాసేపు. వాల్యూస్ తెలియదు కదా, ఏ వాల్యూ ఏమవుతుంది అప్పుడు, 3 అవ్వదు, వాల్యూ ఆఫ్ ఏ అనేది 3 అవ్వదు, 3 ఇంటూ సంథింగ్ ఎక్స్ అనుకుంటున్నాను ఈ కేసులో. మరి ఏ వాల్యూ 3 ఇంటూ సంథింగ్ అయితే బి వాల్యూ కూడా ఏమవ్వాలి, 4 ఇంటూ సేమ్ థింగ్, అంటే 4 ఇంటూ ఎక్స్. క్లియరా? మనకి వీటి ఒరిజినల్ వాల్యూస్ తెలియదు కాబట్టి. ఇప్పుడు ఒక్కసారి మనకి వాల్యూ ఆఫ్ ఏ తెలుసు అనుకోండి, ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ ఎంత, 48 అని తెలుసు. ఇప్పుడు నాకు బి వాల్యూ కనిపెట్టాలి, 64 అనేది నాకు తెలీదు, ఇది కనిపెట్టాలనుకోండి. అది ఎలా కనిపెట్టవచ్చు, ఏ వాల్యూ ఎంత అనుకుంటున్నాం ఇక్కడ, 3x, అంటే 3 ఇంటూ సంథింగ్ ఏదో మల్టిప్లై అయితే మనకు ఒరిజినల్ వాల్యూ వస్తుంది. ఆ సంథింగ్ ఏదో తెలీదు, బట్ ఇప్పుడు మనకు తెలుసు ఏ ఒరిజినల్ వాల్యూ 48 అని. అంటే ఈ 3x వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, 48కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 16కి ఈక్వల్ అవుతుంది. అంటే దేంతో అయితే మల్టిప్లై అవ్వాలో ఆ వాల్యూ ఎంత అంట, 16 అంట. అంటే 4 కూడా ఇక్కడ మనకి 16తో మల్టిప్లై అయితే దాని ఒరిజినల్ వాల్యూ కూడా వస్తుంది. 4 16 ఎంత వస్తుంది, 64. క్లియరా? ఇక్కడ నేను సమరైజ్ చేయాలనుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ద రేషియో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ వాల్యూస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 నెంబర్స్ ఉన్నాయి, ఏ, బి, సి. ఈ 3 నెంబర్స్ కూడా 2:3:5 అనే రేషియోలో ఉన్నాయనుకోండి. ఈ 2, 3, 5 అనేవి ఏబిసి యొక్క ఒరిజినల్ వాల్యూస్ కాదు. ఓకేనా? ఒరిజినల్ వాల్యూస్ కాదు, జస్ట్ పార్ట్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఏమనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూని మీరు 2 అని అనుకోకూడదు. ఏ వాల్యూ ఏమవుతుంది, 2 ఇంటూ సంథింగ్ ఏదో అయి ఉండాలి. సో మనం ఏదైతే వాల్యూతో మల్టిప్లై చేయాలో దాన్ని బట్టి మనకి ఒరిజినల్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒరిజినల్ వాల్యూ ఏంటో తెలియదు కాబట్టి కాసేపు నేను ఇది 2 పార్ట్స్ అనుకుంటున్నాను, అంటే 2 ఇంటూ సంథింగ్. మరి ఏని 2 ఇంటూ సంథింగ్ చేస్తే బి వాల్యూ కూడా ఎంత అవ్వాలి, 3 ఇంటూ సేమ్ థింగ్. సి వాల్యూ కూడా ఎంత అవ్వాలి, 5 ఇంటూ సేమ్ థింగ్. ఎందుకు, ఇక్కడ మీరు విన్నారు కదా, ఇక్కడ మీరు దీన్ని డబల్ చేస్తే ఇది కూడా డబల్ అవ్వాలి, దీన్ని ట్రిపుల్ చేస్తే ఇది కూడా ట్రిపుల్ అవ్వాలి. ఇక్కడ మీరు దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మీరు సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. మీకు కనిపించట్లేదేమో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా మీరు అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అందుకనే ఈ 3 నెంబర్స్ ఎప్పుడైతే రేషియోలో ఉన్నాయో మీరు ఏని 2 ఇంటూ సంథింగ్ చేస్తే మరి బీని కూడా 3 ఇంటూ సేమ్ థింగ్, సిని కూడా 5 ఇంటూ సేమ్ థింగ్. ఈ 3 నెంబర్స్ ఒకే రేషియోలో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? క్లియరా? ఇక్కడ వరకు క్లియర్? అండ్ ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 2కి వెళ్దాం. 1 సెకండ్. మన పాయింట్ నెంబర్ 2 ఏంటండి, వీ కెన్ మల్టిప్లై రేషియో విత్ ఎనీ నెంబర్. సార్ అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ A:B అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అనుకుందాం. ఓకేనా? ఇలా ఒక రేషియో ఉంది, నేను A:Bని 2:3 అనే రాసుకోవచ్చా? నేను దాన్ని 4:6 అని రాసుకోకూడదా? రాసుకోవచ్చు. నేను దాన్ని 10:15 అని రాసుకోకూడదా? ఇలా కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. మన కన్వీనియంట్ కోసం, మనకి కన్వీనియంట్గా ఉండడానికి మనం వాటిని ఏ నెంబర్తోనే మల్టిప్లై చేయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ద రేషియో డజంట్ చేంజ్. ఇక్కడ చూడండి 2:3, ఇక్కడ 4:6 అంటే అల్టిమేట్ రేషియో ఏంటి, దీనిది కూడా 2:3నే కదా. 10:15 దీనికి కూడా అల్టిమేట్ రేషియో ఏంటి, 2:3నే కదా. రేషియో వాల్యూ చేంజ్ అవుతుంది, జస్ట్ ఫేస్ వాల్యూ చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ మనం ఆ ఫేస్ వాల్యూ చేంజ్ చేస్తున్నాం. ఇలా కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేసాం మనం, ఈ రేషియోని మనం 2తో మల్టిప్లై చేసాం. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4:6 అయింది. అదే రేషియోని మనం 5తో మల్టిప్లై చేస్తే 10:15 అవుతుంది. సార్ ఇలా చేంజ్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదా? ఇప్పుడు చూడండి, A:B అంటే ఏంటి అర్థం, 2:3 అయినా. A/B అంటే ఏంటి అర్థం, అంటే A:B అంటే 2:3 అంటే A/B అంటే 2/3 అనే కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూమరేటర్లో 2తో మల్టిప్లై చేసి డినామినేటర్లో 2తో మల్టిప్లై చేస్తే ఏమైనా ప్రాబ్లమా? ఎనీ ప్రాబ్లం. నేను మల్టిప్లై చేస్తున్నాను 2తో, అట్ ది సేమ్ టైం డివైడ్ కూడా చేసేసాను 2తో. దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా. మల్టిప్లై చేసిన వెంటనే డివైడ్ కూడా చేసేసాను, దానివల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు, వాల్యూ చేంజ్ అవ్వదు కదా. దీన్ని మనం 4/6 అని కూడా రాయొచ్చు కదా. ఇలా ఈ ఫార్మెట్లో ఉండేటప్పుడు మల్టిప్లై బై 2 డివైడెడ్ బై 2. అదే రేషియో ఫార్మెట్లో ఉండేటప్పుడు జస్ట్ మనం మల్టిప్లై బై 2 అని అనుకుంటున్నాం అంతే. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటండి, వీ కెన్ మల్టిప్లై రేషియో విత్ ఎనీ నెంబర్, మన కన్వీనియన్స్ కోసం. అంటే ఇలా మల్టిప్లికేషన్ మనం ప్రతి చోట కొన్ని చోట్ల చేస్తూ ఉంటాం. అట్లాంటి చోట సార్ మీరు మల్టిప్లై చేసేస్తున్నారు మీకు ఇష్టం వచ్చినట్టు, అలా ఎందుకు చేస్తున్నారు అని మీరు అనుకోకూడదు. అండ్ మీకు కూడా కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే కదా చాలా వరకు కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి. ఓకేనా? డన్. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా?
నెక్స్ట్ మన పాయింట్ నెంబర్ 3, వీ షుడ్ ఆల్వేస్ యూజ్ ఏ డిఫరెంట్ వేరియబుల్ ఫర్ ఏ డిఫరెంట్ రేషియో. సార్ అర్థం కాలేదు, అర్థం కాకపోతే ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా వినండి, ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 నెంబర్స్ తీసుకుందాం, ఏ, బి అండ్ సి. ఇలా ఒక 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్కి కూడా ఒరిజినల్ వాల్యూస్ కూడా రాసిన 64, 96 అండ్ 120. ఓకేనా? ఇప్పుడు నాకు ఏ అండ్ బి ఈ రెండింటికి రేషియో కావాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, 64:96. 32కి ఇది 2 టైమ్స్, 32కి ఇది 3 టైమ్స్. ఏకి బీకి రేషియో ఏంటండి, 2:3. ఇవి వాటి ఒరిజినల్ వాల్యూస్ కాదు. ఓకేనా? అండ్ బి అండ్ సి ఈ రెండింటికి నాకు సెపరేట్గా రేషియో కావాలి. అప్పుడేం చేయొచ్చు సార్ అంటే 96:120. అవునా? 96:120. 24కి ఇది 4 టైమ్స్, 24కి ఇది 5 టైమ్స్, అంటే 4:5. ఇప్పుడు బీకి సికి రేషియో ఏంటండి, 4:5. క్లియరా? ఇప్పుడు సార్ ఇక్కడ 2:3 ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ అండ్ బీకి సంబంధించిన ఒరిజినల్ వాల్యూస్ కాదు. ఒరిజినల్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి, ఈ నెంబర్ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. మరి వీటి ఒరిజినల్ నెంబర్స్ మనకు తెలుసు. చూడండి, ఈ కేసులో కూడా మనకి బి ఉంది, ఈ కేసులో కూడా మనకి బి ఉంది. చాలా కేర్ఫుల్గా చూడండి. అంటే ఈ కేసులో ఈ నెంబర్స్ని మనం ఎలా రాయొచ్చు, 2 ఇంటూ సంథింగ్ నెంబర్, ఇక్కడ కూడా 3 ఇంటూ సంథింగ్ నెంబర్, అంటే ఇక్కడ 2x 3x అన్నా అనుకోండి. ఈ రేషియోలో నేను ఏమనుకోవచ్చు, ఇక్కడ కూడా సార్ 4x, ఇక్కడ కూడా నేను సార్ 5x అనుకోకూడదు. ఇదే మన పాయింట్ నెంబర్ 3. సార్ అలా ఎందుకు అనుకోకూడదు, క్లియర్గా చెప్పండి నాకు. ఇప్పుడు ఇక్కడ బి ఉంది కదా, బి ఒరిజినల్ వాల్యూ ఎంత, 96. ఆ 96 రావాలంటే ఈ 3 అనే నెంబర్కి నేను దేంతో మల్టిప్లై చేయాలి, 32తో. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మనకి ఏముండాలి, 32 ఉండాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతున్నట్టు, 32 అవుతున్నట్టు. అప్పుడే మన ఒరిజినల్ వాల్యూ వస్తుంది. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ 32 అయితే అదే ఎక్స్ వాల్యూతో ఇక్కడ మల్టిప్లై చేశాను అనుకోండి, ఇక్కడ బి వాల్యూ సేమ్ నెంబర్ వస్తుందా, రాదు కదా. ఇది వేరే రేషియో, ఇది వేరే రేషియో. చూడండి, ఈ 96 రావాలంటే ఈ రేషియోలో ఉండే ఈ 3ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, 32తో మల్టిప్లై చేయాలి. అదే ఈ రేషియోలో బి వాల్యూ మనకి 96 రావాలంటే ఈ 4ని దేంతో మల్టిప్లై చేయాలి, 24తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఈ కేసులో 3ని 32తో మల్టిప్లై చేయాలి, ఈ కేసులో 4ని మనం 24తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్ ఈ రెండింటికి కూడా 32 అయితే ఇక్కడ మాత్రం మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్ ఏంటి, ఇక్కడ మనం 24తో మల్టిప్లై చేస్తే అండ్ ఈ నెంబర్ని కూడా 24తోనే మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఈ రేషియోలో యూజ్ చేయాల్సిన వేరియబుల్ వేరే అయితే ఇక్కడ యూజ్ చేయాల్సిన వేరియబుల్ వేరే. ఇక్కడ నేను క్లియర్గా దీన్ని సమరైజ్ చేస్తూ ఇక్కడ చెప్తాను, క్లియర్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీకు A:B ఇచ్చారనుకోండి, A:B 2:3 అన్నారు. సో వీటి వాల్యూస్ ఏమనుకోవచ్చు, 2x 3x అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రేషియో B:C 4:5 అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు x అనే వేరియబుల్ వాడారు కదా, ఇక్కడ మీరు అదే x అనే వేరియబుల్ వాడకూడదు. ఇక్కడ 4y అనుకోండి, 5y అనుకోండి, లేదా ఇంకేదైనా వేరియబుల్ తీసుకోండి. అంతేకాని ఇక్కడ యూస్ చేసిన వేరియబుల్ని ఇక్కడ మీరు యూస్ చెయ్యకూడదు. ఓకేనా? క్లియరా? ఇప్పుడు బ్యాలెన్సింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సార్ బ్యాలెన్సింగ్ ఎట్లా, మీకు తెలుసు, వేరియబుల్స్ డిఫరెంట్గా వాడాలని మీకు ఇక్కడ దాకా అర్థమైంది. అయితే నాకు చెప్పండి, ఇక్కడ బి వాల్యూ ఎంత అనుకుంటున్నాం, 3x, ఇక్కడ బి వాల్యూ ఎంత, 4y కదా. అయితే మనకు తెలిసిన కండిషన్ ఏంటి, బి వాల్యూ ఒకటే ఉండాలి. అంటే ఇక్కడ బి వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ బి వాల్యూ కూడా అదే అయి ఉండాలి. అదే అయి ఉండాలంటే ఇక్కడ 3x వాల్యూ కాస్త అక్కడ 4yకి ఈక్వల్ అయి ఉండాలి. అప్పుడు x/y వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా, 4/3. అంటే x:y ఎంత అవుతున్నట్టు, 4:3 అవుతున్నట్టు. ఇంకా సింపుల్గా 4:3 అంటే ఇవి కూడా వాటి ఒరిజినల్ వాల్యూస్ కాదు, అవునా. ఇప్పుడు దీన్ని నేను 4a అనుకోవచ్చా, నేను దీన్ని 3aనే అనుకోవాలి. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే మనం x ఉన్న ప్రతి చోట మనం 4aతో, y ఉన్న ప్రతి చోట మనం 3aతో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ రెండు అప్పుడు బ్యాలెన్స్ అయినట్టే కదా, విత్ ద కండిషన్ ఇక్కడ బి వాల్యూ ఇక్కడ బి వాల్యూ ఒకటే అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ 2x కదా, x ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, 4a. అంటే 2 4s ఎంత వస్తుంది, 8a. 3 × 2a, 3 × 4a అంటే 12a. ఇక్కడ ఎంత వస్తుంది, 4 ఇంటూ y ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, 3a. అంటే 4 × 3a అంటే 12a. అండ్ 5 × y అంటే ఏంటి, 3a. 5 × 3a అంటే అదొక 15a. క్లియరా?
ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ అయిపోయింది. సార్ బ్యాలెన్స్ అవ్వడం ఏంటి? ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది? 12A. ఇక్కడ కూడా బి వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు 12A. ఇప్పుడు నాకు A:B:C కంబైన్డ్ రేషియో కావాలనుకోండి, ఎలా తీసుకురావచ్చు? ఏ ప్లేస్లో ఎంత ఉంది? 8A ఉంది. ఓకే. బి ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ కూడా 12A, ఇక్కడ కూడా 12A. అంటే ఎటు చూసినా బి వాల్యూ మనకి 12Aనే. సో బి ప్లేస్లో మనం 12A బ్యాలెన్స్ చేసిన తర్వాత, అండ్ సి వాల్యూ ఎంత ఉంది? అకార్డింగ్ టు దిస్ 12A, ఈ వాల్యూ 15A. ఇప్పుడు మూడింటికి కంబైన్డ్ రేషియో వచ్చిందా లేదా? 8:12:15 అని. ఓకేనా? కంగారు పడొద్దు. డిఫరెంట్ రేషియోస్ ఇచ్చేటప్పుడు కంబైన్డ్గా కలిపి రాయటం చాలా మెథడ్స్ ఉన్నాయి. దానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్స్ అని చెప్తున్నాం. ఓకేనా? మనకి ఏదైతే చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ కామన్గా బి ఉంది. కాబట్టి ఇక్కడ మీరు బి వాల్యూ 3x అనుకుంటే, ఇక్కడ మీరు బి వాల్యూ 4y అనుకుంటే, ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. ఆ రెండు ఈక్వల్ చేసి దాని ప్రకారం ఎక్స్కి వైకి వచ్చిన వాల్యూస్ ప్రకారం మనం వీటిని బ్యాలెన్స్ చేసాం. అలా బ్యాలెన్స్ చేసి కంబైన్డ్గా రేషియో రాసుకున్నాం. ఇలా కాకుండా కంబైన్ చేయడానికి ఇంకొక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటో చూడండి ఒకసారి. A:B ఎంత అనుకుంటున్నాం? 2:3. B:C ఎంత అనుకుంటున్నాం? 4:5. ఇప్పుడు నాకు కంబైన్డ్ రేషియో కావాలి, అంటే A:B:C కావాలి. ఆ కేసులో మనం ఏం చేయాలి? A:B వాల్యూ ఏంటండి? 2:3. అండ్ B:C వాల్యూ ఎంతండి? 4:5. ఇలా రాసుకుందాం. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఒక ఖాళీ ప్లేస్ ఉంది. అవునా? సో ఆ ఖాళీ బాక్సెస్లో ఏం రాసుకోవాలంటే, ఆ ఖాళీ బాక్సెస్కి ఇమీడియట్గా పక్కనున్న నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్నే రాసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక ఖాళీ బాక్స్ ఉంది, దాని పక్కన ఎవరున్నారు? 3 ఉంది కదా, దాన్ని రాసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఖాళీ బాక్స్ ఉంది, దాని పక్కన ఎవరున్నారు? 4 కదా, దాన్ని రాసుకోండి. 2 4s ఎంత వస్తుంది? 8. 3 4s ఎంత వస్తుంది? 12. 3 5s ఎంత వస్తుంది? 15. చూసారా కంబైన్డ్ రేషియో? క్లియరా? క్లియర్? ఇలానే చేయక్కర్లేదు. మళ్ళీ A:B:C కావాలనుకోండి, ఏకి బీకి ఏంటి? 2:3. బీకి సికి ఏంటి? 4:5. మీరు ఇలా కూడా చేయొచ్చు. 2 4s ఎంత? 8. 3 4s ఎంత? 12. 3 5s ఎంత? 15. n అంటే ఇలా వస్తుంది అనమాట. ఇలా 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 ఇలా. ఓకేనా? ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదా ఇందాక చేసినట్టు వేరియబుల్స్ యూజ్ చేసి కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బట్ కంబైన్డ్ రేషియో రాయాలంటే ఈ మెథడ్ ఆప్టిమమ్. క్లియరా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం క్లియర్గా అర్థం చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, A:B వాల్యూ 2:3, B:C వాల్యూ 4:5, C:D వాల్యూ 8:7 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు నాకు A:B:C:D కావాలి. A:B:C:D కావాలి. అప్పుడు మనం ఎలా చేయొచ్చు? ఏకి బీకి రేషియో ఎంత? 2:3. బీకి సికి రేషియో ఎంత? 4:5. అంటే 4 5. సికి డికి రేషియో ఏంటి? 8:7. ఇప్పుడు మనం ఎలా రాసుకోవాలి? ఇక్కడ ఖాళీ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఖాళీ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఖాళీ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఇక్కడ ఒక ఖాళీ, ఇక్కడ ఒక ఖాళీ. ఇప్పుడు ఈ డబ్బాల్లో ఏ నెంబర్స్ వేయాలి? చూడండి, ఈ ఖాళీ బాక్స్ పక్కన ఎవరున్నారు? 3. అంటే ఆ బాక్స్లో 3 వేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ పక్కన ఎవరున్నట్టు? 3నేగా, అక్కడ కూడా 3. అండ్ ఇక్కడ ఖాళీ డబ్బా ఉంది, ఆ పక్కన ఎవరున్నారు? 5. ఇక్కడ ఖాళీ డబ్బా ఉంది, ఇది, ఆ పక్కన ఎవరున్నారు? 4. ఇక్కడ 8, ఇక్కడ కూడా 8. క్లియరా? ఇప్పుడు 2 4s 8, 8 8s ఎంత వస్తుంది? 64. అండ్ 3 4s 12, 12 8s ఎంత వస్తుంది? 96. 3 5s 15, 15 8s ఎంత వస్తుంది? 120. 3 5s 15, 15 7s ఎంత వస్తుంది? 105. ఇప్పుడు కంబైన్డ్ రేషియో ఆఫ్ A:B:C:D ఎంత అవుతుందండి? 64:96:120:105. ఇప్పుడు మీరు ఏ రెండింటికి రేషియో తీసుకున్నా సరే ఇదే రేషియోస్ వస్తాయి. సార్ అర్థం కాలేదు. చూడండి, ఇప్పుడు ఏకి బీకి తీసుకోండి. ఇప్పుడు 64కి 96కి ఇవి రెండు ఏ రేషియోలో ఉన్నాయి? 32కి 2 times, 32కి ఇది 3 times. 2:3నేగా. ఫర్ ఎగ్జాంపుల్, బీకి సికి తీసుకోండి, 96:120 అంటే 4:5ఏగా. 24కి 4 times, 24కి ఇది 5 times. అండ్ C:D అంటే ఇక్కడ ఈ వాల్యూస్ ప్రకారం 120:105. 15కి ఇది 8 times, 15కి ఇది 7 times. అల్టిమేట్ రేషియో ఏంటి? 8:7. అంటే వాల్యూస్ చేంజ్ అవ్వవు, బట్
అలా వాల్యూస్ చేంజ్ అవ్వకుండా, అంటే వాటి రేషియో చేంజ్ అవ్వకుండా మొత్తం 4కి కూడా కలిపి రేషియో రావాలంటే మనం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. క్లియరా? ఇది మన పాయింట్ నెంబర్ 3. ఈ 3 పాయింట్స్లో మీకు ఏ పాయింట్లో అర్థం కాకపోయినా, ఏ పాయింట్లో కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? మన ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి ఇక్కడ, ఇఫ్ A is to B is equals to 2 is to 5, B is to C is equals to 6 is to 7, find A is to B is to C. ఏకి బీకి రేషియో ఏంటంట? 2 is to 5. బీకి సికి రేషియో ఏంటంట? 6 is to 7. ఇప్పుడు మనకి ఏం కావాలి? A is to B is to C కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఏకి బీకి రేషియో ఎంత? 2 is to 5. బీకి సికి రేషియో ఎంత? 6 is to 7. ఇప్పుడు కంబైన్డ్ రేషియో కావాలంటే ఇక్కడ కూడా 5 పెట్టుకోండి, అండ్ ఇక్కడ కూడా ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ 6 పెట్టుకోండి. 2 6 ఎంత వస్తుంది? 12. 5 6 ఎంత వస్తుంది? 30. 5 7 ఎంత వస్తుంది? 35. ఆన్సర్ ఏమవుతుంది? 12 is to 30 is to 35. ఆన్సర్ ఆప్షన్ మన ఆన్సర్ 12 is to 30 is to 35 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో లేదు. ఐ మీన్ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, రాసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏబీ రేషియో తెలుసు, బీసీ రేషియో తెలుసు, సిడి రేషియో తెలుసు. మనకి A is to B is to C is to D కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు? A is to B is to C is to D కావాలి. ఏకి బీకి రేషియో ఏంటి? 2 is to 3. బీకి సికి 4 is to 5. సికి డీకి 7 is to 4. కంబైన్ రేషియో కావాలంటే ఇక్కడ 3ని పెట్టుకోండి, ఇక్కడ కూడా 3నే పెట్టుకోండి. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఖాళీ బాక్స్ పక్కన 5 ఉంది కాబట్టి 5. ఇక్కడ ఖాళీ బాక్స్లో 4, ఇక్కడ ఖాళీ, ఇక్కడ కూడా ఖాళీ. సో ఇక్కడ 7 పెట్టుకుంటే ఇక్కడ కూడా 7 పెట్టుకోవాలి. కథం. 2 4s are 8, 8 7s are ఎంత వస్తుంది? 56. అండ్ 3 4s are 12, 12 7s are 3 5s are 15, 15 7s ఎంత వస్తుంది? 105. 3 5s 15, 15 4s ఎంత వస్తుందండి? 60. 56 is to 84 is to 105 is to 60. ఇది మన ఫైనల్ ఆన్సర్. 56 84 105 60 ఆప్షన్ ఏ. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. A is to B వాల్యూ మనకు తెలుసు 3 is to 4 అని. B is to C వాల్యూ తెలుసు మనకి 6 is to 11 అని. మనకేం కావాలి? ఫైండ్ A is to C. ఇది మనం ఎలా సాల్వ్ చేయొచ్చు? అయితే మీరు A is to B is to C కంబైన్డ్ రేషియో కనుక్కొని అప్పుడు ఏకి సికి రిలేషన్ తీసుకురండి. అంటే ఇట్లా 3 is to 4 ఏకి బీకి, బీకి సికి ఎంత? 6 is to 11. ఇక్కడే ఉంది ఖాళీ బాక్స్ కాబట్టి 4, ఇక్కడే ఉంది ఖాళీ బాక్స్ కాబట్టి ఇక్కడ కూడా 6. సో 3 6 are ఎంత వస్తుంది? 18. 4 6 are ఎంత వస్తుంది? 24. 4 11s ఎంత వస్తుంది? 44. ఇప్పుడు మనకి ఎవరెవరికి రేషియో కావాలి? ఏకి అండ్ సికి. సో 18 is to 44 ఆన్సర్ ఎంత? 9 is to 22. ఆన్సర్ ఆప్షన్ సి. లేదు అంటే రేషియోస్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కాంపౌండ్ రేషియో. సరే, కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? కేర్ఫుల్గా చూడండి. మనకి ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి? A is to B అంటే A/B తెలుసు, అండ్ B is to C అంటే B/C మనకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని మల్టిప్లై చేశాను అనుకోండి, ఇలా మల్టిప్లై చేశాను అనుకోండి, నాకు రిజల్ట్ ఏంటి? ఇక్కడ B ఉంది, ఇక్కడ కూడా B ఉంది. ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి అల్టిమేట్లీ నాకు ఏం మిగులుతుంది? A/C మిగులుతుంది.
అంటే నాకు A/C కావాలి అంటే ఏకి సికి డైరెక్ట్ రేషియో కావాలంటే ఈ రెండు రేషియోస్ని మల్టిప్లై చేస్తే చాలు. A/B అంటే 3/4 మల్టిప్లైడ్ బై B/C అంటే 6/11 అంతే. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, A/C వాల్యూ వచ్చేస్తుంది డైరెక్ట్గా. 2కి ఇది 2 టైమ్స్, 2కి ఇది 3 టైమ్స్, 3 3 సార్ ఎంత వస్తుంది 9, 2 11 ఎంత వస్తుంది 22. అంటే A/C వాల్యూ ఎంత వస్తుంది 9/22. అంటే మనకి ఏకి సికి రేషియో ఏంటి 9:22. క్లియరా? దీన్ని మనం ఏమని పిలుస్తామండి, ఇలా వచ్చే రేషియోని కాంపౌండ్ రేషియో అని పిలుస్తాం. ఓకేనా? ఈ రేషియోస్ చాప్టర్లో కొన్ని టెక్స్ట్ బుక్ బేసిక్స్ కూడా ఉంటాయి, మనకి యూజ్లెస్ అనమాట, ఎగ్జామ్లో మనకి రియల్ టైంలో యూజ్ అవ్వవు. అవి కూడా ఒక్కసారి మెన్షన్ చేస్తాను, వినేసేయండి. రేషియోస్లో ఫర్ ఎగ్జాంపుల్ A/B అని అనుకోండి, ఇది ఒక సింపుల్ రేషియో. రేషియోస్లో టైప్స్ ఉన్నాయి, అదేంటి, డూప్లికేట్ రేషియో అండ్ సబ్ డూప్లికేట్ రేషియో. ఇవి వాడడం జస్ట్ నాలెడ్జ్కి ఇంపార్టెంట్, నాలెడ్జ్ కోసం అంతే. అండ్ ట్రిప్లికేట్ రేషియో అండ్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. అండ్ రేషియోస్లో ఉండే ఈ టర్మ్స్లో ఈ ఫస్ట్ టర్మ్ ఏమని పిలుస్తామంటే యాంటీసిడెంట్ అని పిలుస్తాం. యాంటీసిడెంట్, దీన్ని మనం కాన్సిక్వెంట్ అని పిలుస్తాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో రేషియోస్ ఒక ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్, అండ్ ప్రపోర్షన్స్ ఏంటంటే రేషియోస్ని ఫండమెంటల్స్గా యూజ్ చేసుకుని ఆ చాప్టర్ ఉంటుంది. ప్రపోర్షన్స్ అనేది ఒక డిఫరెంట్ టాపిక్లా ట్రీట్ చేయండి. ఓకేనా? క్లియర్? అది నేను సెపరేట్గా డిస్కస్ చేస్తాను మొత్తం అంతా కూడా. క్లియర్? ఇందులో ఈ ఫస్ట్ టర్మ్ ఏమని పిలుస్తాం, యాంటీసిడెంట్. సెకండ్ టర్మ్ ఏమని పిలుస్తామండి, కాన్సిక్వెంట్ అని పిలుస్తాం. మీలో కొంతమందికి ఐడియా ఉన్నవాళ్ళు, సార్ మీన్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ ఇట్లా వాటి కోసం ఎందుకు మాట్లాడట్లేదు అనే డౌట్ వస్తుంది, కాబట్టి అది నేను సెపరేట్గా డీల్ చేస్తానని చెప్తున్నాను. ఓకేనా? ప్రపోర్షనల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా అన్నీ కలిపి ఒక దాంట్లోనే డిస్కస్ చేస్తాను. సరేనా? ఇప్పుడు చూడండి, ఈ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? డూప్లికేట్ రేషియో అంటే నథింగ్ బట్ ఇది ఒక సింపుల్ రేషియో కదా, A/B అనేది. డూప్లికేట్ రేషియో అంటే A² B² అని. అంటే ఈ రేషియోకి డూప్లికేట్ రేషియో ఏంటని అడిగారు అనుకోండి, A² B². సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటో అడిగారు అనుకోండి ఒకవేళ, √A/B. ఓకేనా? ఇది ఒక సింపుల్ రేషియో A/B అనేది. మనకి డూప్లికేట్ అడిగితే A² B². సబ్ డూప్లికేట్ అంటే √A√B. అండ్ అలానే ట్రిప్లికేట్ రేషియో అంటే A³ B³. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే √A/3/B. ఇంకా కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, కాంపౌండెండో, డివిడెండో, ఇట్లా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా గ్రాడ్యువల్గా మన క్లాసెస్ అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వింటారు. ఓకేనా? అవన్నీ నేర్చుకుంటారు, కంగారు అవ్వద్దు. నెక్స్ట్, X/Y = 1:3, Y/Z = 5:K, Z/T = 2:5, and T/X = 3:4. Then find the value of K. చూడండి, మనకి ఎవరెవరు వాల్యూస్ తెలుసు, X/Y కదా. X/Y వాల్యూ ఎంతండి, 1:3. Y/Z ఎంత, 5:K. అండ్ Z/T ఎంత, 2:5. మనకి ఇచ్చిన రేషియో ఏంటి, T/X = 3:4 అంట. X ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంది. T ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడో లాస్ట్లో ఉంది. ఇక్కడ మనం సింపుల్గా కాంపౌండ్ రేషియోని యూజ్ చేయొచ్చా, కాంపౌండ్ చేయొచ్చా అంటే ఈ రేషియోని మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది ఏంటి, Xకి Tకి రేషియో వస్తుంది కదా, అవునా కదా? చూడండి, X/Y అంటే X/Y, Y/Z అంటే Y/Z, Z/T అంటే Z/T. ఈ మూడింటిని మల్టిప్లై చేశాను అనుకోండి, నాకేమొస్తుంది, సో ఇక్కడ Y ఉంది, ఇక్కడ Y ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ Z, ఇక్కడ Z క్యాన్సిల్ అయిపోతాయి. నాకు మిగిలేది X/T. అంటే నాకు వచ్చేది ఏంటి, X/T. నాకు ఇక్కడ ఇచ్చింది ఏంటి, T/X. T/X వాల్యూ 3:4 అయితే X/T ఎంత అవ్వాలి, 4:3. అంతేకా? అంటే X/T వాల్యూ ఎంత అంటే ఇక్కడ 4/3. ఇది కావాలంటే నేను ఏం చేయాలి, X/Y అంటే 1/3, Y/Z అంటే 5/K, Z/T
అంటే 2/5. మల్టిప్లై చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి 4/3. 5 and 5 గెట్ క్యాన్సిల్డ్. అండ్ 2తో క్యాన్సిల్ చేస్తే ఇది ఒక్క నిమిషం 5/3 కాదు 5/k కదా. ఓకేనా, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 times. అండ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, క్యాన్సిల్. ఆన్సర్ ఏమైంది మనకి k వాల్యూ 1/2. ఓకేనా, ఇటువైపు మనకి 1/k మిగిలింది, అటువైపు మనకి 2 మిగిలింది. k వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 1/2నేగా. క్లియరా? ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్. If A is to B is equals to 3 is to 7, B is to C is equals to 11 is to 9, C is to D is equals to 14 is to 13, then find A is to D. సింపుల్గా ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్కి అండ్ ఇక్కడ ఉండే లాస్ట్ టర్మ్కి రేషియో అడుగుతున్నాడు. కాంపౌండ్ చేద్దాం. కాంపౌండ్ రేషియో సింపుల్గా 3/7, 11/9, 14/13. ఖతం, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. 7తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 times, 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 times. 11 2s ఎంత వస్తుంది 22, 13 3s ఎంత వస్తుంది 39, అంటే 22/39, అంటే 22 is to 39. క్లియరా? ఇప్పటిదాకా నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం నేను డైరెక్ట్గా చేశాను, నో ప్రాబ్లం. ఎవరికైనా ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. A plus B is to C is equals to 11 is to 4. A plus B is to C is equals to 11 is to 4. And B plus C is to A 26 is to 9. మనకేం కావాలి? C plus A is to B వాల్యూ మనకు కావాలి. ఓకేనా, ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ ఇదొక రేషియో అండ్ ఇదొక రేషియో, అంటే మనం 2 different వేరియబుల్స్ వాడాలి. సార్, ఇన్స్టిట్యూట్స్లో అయినా లేదంటే కోచింగ్ సెంటర్స్లో ఏదైనా ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడైనా కానీ మనకి వేరియబుల్స్ యూస్ చేయకుండా చేస్తారు. సో దానివల్ల అది మీకు షార్ట్గా అనిపించవచ్చు. అండ్ ఇప్పుడు నేను వేరియబుల్స్ యూస్ చేయడం వల్ల మీకు లాంగ్గా అనిపించవచ్చు. మీకు అలవాటు అయ్యే వరకు నేను వేరియబుల్స్ వాడతాను. అట్లా షార్ట్గా వేరియబుల్స్ లేకుండా చేయడం వల్ల తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇలా వేరియబుల్స్ అలవాటు అయ్యాక చేయడం వల్ల ఇంటర్నల్గా ఒక రేషియోలో ఒక కనిపించిన వేరియబుల్ ఉంటుంది. అండ్ ఒక 2 different రేషియోస్లో 2 different వేరియబుల్స్ ఉంటాయి. అది మీకు తెలియాలి. అది మీకు అలవాటు అయ్యే వరకు నేను వేరియబుల్స్ వాడతాను. వేరియబుల్స్ లేకుండా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకేనా, అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇంపార్టెంట్, తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు. క్లియరా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 11 is to 4 నేను 11x 4x అనుకోవచ్చా? 11x అనేది ఏంటి? ఏది బీది కంబైన్డ్ వాల్యూ. 4x అనేది ఏంటి? సిది ఇండివిజువల్ వాల్యూ. ఓకేనా, అండ్ ఇక్కడ B plus C వీళ్ళిద్దరిది కంబైన్డ్ వాల్యూ ఎంత అవుతుంది? ఇది ఒక డిఫరెంట్ రేషియో కాబట్టి ఇక్కడ నేను డిఫరెంట్ వేరియబుల్ వాడుతున్నా P. అండ్ ఇక్కడ 9P. ఓకేనా, B plus Cది కంబైన్డ్ వాల్యూ ఎంత? 26 parts. ఏది వాల్యూ ఎంత? 9 parts. చూడండి, ఇక్కడ A plus Bది కంబైన్డ్గా ఇచ్చారు, Cది సెపరేట్గా ఇచ్చారు. ఇప్పుడు A plus B కంబైన్డ్ వాల్యూకి Cని కూడా తీసుకొచ్చి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు A plus B plus C అవుతుందా లేదా? చూడండి, ఇక్కడ A plus Bది కంబైన్డ్ వాల్యూ, ఇది Cది ఇండివిజువల్ వాల్యూ. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు A plus B plus C వస్తుందా లేదా? విచ్ ఈస్ 15x. అవునా? కింద రేషియోలో B plus Cది నాకు కంబైన్డ్గా ఉంది, ఏది కూడా సెపరేట్గా ఉంది. దీన్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేసాం అనుకోండి, సో అప్పుడు కూడా A plus B plus C అవుతుంది కదా. ఇక్కడ కూడా ఇది A plus B plus C అయితే ఇక్కడ కూడా A plus B plus C వాల్యూ ఎంత వస్తుందండి? అకార్డింగ్ టు దిస్ రేషియో 26 parts 9 parts అంటే 35 parts అవుతుంది. అవునా, మనకి తెలిసిన కండిషనే. ఇక్కడ A plus B plus C అయితే ఇక్కడ కూడా A plus B plus C అయ్యేటప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలా లేదా? ఇది వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ బ్యాలెన్సింగ్. ఓకేనా, ఇలానే చేయాలన్న రూల్ లేదు. ఓకేనా, ఇక్కడ 15x A plus B plus C అయితే ఇక్కడ 35 parts, ఇది కూడా A plus B plus Cనే కదా. ఆ రెండు ఒకదానికి ఒకటి ఈక్వల్ అవ్వాలి కదా. సో 15x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 35 Pకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు x/P వాల్యూ ఎంత వస్తుందో చూడండి, 7/3 అవుతుంది. అంటే x ప్లేస్లో మీరు 7ని పెట్టుకోండి, P ప్లేస్లో మీరు 3ని పెట్టుకోండి, బ్యాలెన్స్ అయిపోయినట్టే. ఇది వన్ వే ఆఫ్ బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ ఇలా కాకుండా వేరేలా కూడా చేసి చూపిస్తాను. వెయిట్, ఇక్కడ x ప్లేస్లో 7 పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఈ రేషియో కాస్త ఎలా చేంజ్ అవుతుంది? 77 is to 28. అవునా, P ప్లేస్లో 3ని పెట్టుకుంటే 26 3 ఎంత వస్తుంది? 78 is to 3 9s ఎంత వస్తుందండి? ఇది ఒక 27. అవునా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎంత అయినాయి? A plus B plus C ఈ మూడింటిని కలిపితే నాకు ఇక్కడ 105 parts ఉంది. అండ్ ఇక్కడ కూడా B plus C plus A ఈ మూడింటిని కలిపినా కూడా ఇక్కడ నాకు 105. సో పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అంటే ఇప్పుడు ఈ రేషియో అండ్ ఈ రేషియో కనెక్టెడ్.
కనెక్టెడ్ అంటే ఇక్కడ నేను ఏదైతే వేరియబుల్ వాడతానో ఇక్కడ కూడా అదే వేరియబుల్ వాడచ్చు. ఇక్కడ నేను 77T వాడాను అనుకోండి, ఇక్కడ నేను 28T వాడాలి ఆబ్వియస్లీ. సో అక్కడ టీటీ అయితే రెండు బ్యాలెన్స్డ్ కాబట్టి ఇక్కడ కూడా నేను టీ అండ్ టీ వాడచ్చు. ఇదేంటిది A+B, ఇదేంటిది C, ఇదేంటిది B+C, ఇదేంటిది A. మనకేం కావాలి C+A. C+A అంటే ఏంటి, ఇది C అండ్ ఇది A. ఈ పాత రేషియోస్ అన్నీ మర్చిపోండి ఇక, ఓకేనా. ఇది C అండ్ ఇది ఇండివిజువల్గా A. ఈ రెండింటిని కలపండి, C+A వాల్యూ ఎంత వస్తుంది 55. టీ రాసుకోపోండి ఎందుకంటే అక్కడ కూడా టీ వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్గా మూడింటిని కలిపితే ఎంత వస్తుంది 105T, 105T అక్కడ ఇక్కడ ఒకటి. అండ్ మనకేం కావాలి B కావాలి. మనకి A+B+C ఎంత అని తెలుసు 105T అని తెలుసు. ఆ A+B+Cలోంచి మనం ఇప్పుడే కనిపెట్టిన C+Aని తీసేసామనుకోండి, నాకు B వాల్యూ వస్తుందా లేదా. A+B+C వాల్యూ ఎంత 105T అని ఉంది మీకు తెలుసు, మైనస్ అందులోంచి నేను C+Aని తీసేసాను అనుకోండి, Cని Aని తీసేస్తే నాకు Bనేగా మిగిలేది. ఎంత C+A అంటే 55T. 105Tలోంచి 55T తీసేస్తే నాకు మిగిలేది ఏంటి B. ఆ B వాల్యూ ఎంత వస్తుందండి 50T. క్లియరా. ఇప్పుడు టీ గెట్ క్యాన్సిల్డ్, 5తో క్యాన్సిల్ చేస్తే 11 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 10 టైమ్స్. ఇది కాన్సెప్ట్. క్లియరా. ఇప్పుడు షార్ట్కట్లో ఎగ్జామ్లో, షార్ట్కట్ ఏం కాదు, ఎగ్జామ్లో మనం ఏం చేస్తాం ఒకసారి చూడండి. A+B ఈజ్ టు C వాల్యూ ఎంత ఇచ్చాడు అక్కడ 11:4 అన్నాడు. అండ్ B+C ఈజ్ టు A ఎంత అంటున్నాడు 26:9 అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ టోటల్గా 15 పార్ట్స్ ఉంది, ఇక్కడ టోటల్గా 35 పార్ట్స్ ఉంది. 35తో 15తో రెండుతోనో డివైడ్ అవ్వగలిగే నెంబర్ ఏదైనా ఉందా LCM. అంటే అక్కడ ఇక్కడ క్వాంటిటీస్ ఒకేలా ఉండాలి కదా. అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉండాలో ఇక్కడ కూడా అదే నెంబర్ చేయడానికి నేను 15 ఇక్కడ నేను 105 ఉంది కదా, 15 టేబుల్లోనూ ఉంది, 35 టేబుల్లోనూ ఉంది. సో 105 అంటే 15కి ఇది 7 టైమ్స్, అంటే ఈ రేషియోని మీరు 7తో మల్టిప్లై చేస్తే అండ్ ఈ రేషియోని 35కి ఇది 3 టైమ్స్ 105 రావాలంటే ఇక్కడ 15 7 105, ఇక్కడ కూడా చూడండి 35 3 105 అయిపోతుంది కదా. అంటే ఇక్కడ రేషియోని మీరు 7తో మల్టిప్లై చేయండి 77:28 అవుతుంది. ఇక్కడ రేషియోని మీరు 3తో మల్టిప్లై చేయండి 326 ఎంత వస్తుంది 78, 3 9s ఎంత వస్తుంది 27. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయినట్టే. ఇది C వాల్యూ, ఇది A వాల్యూ. C వాల్యూ A వాల్యూ తెలుసు మీకు, ఆ రెండింటిని కలపండి 55. అండ్ ఇంకొకటి ఏంటి B వాల్యూ కావాలి కదా. ఇప్పుడు A+B+C వాల్యూ ఎంత చూడండి, A+B+C ఈ మూడుటిది కలిపితే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ ఈ రేషియో ప్రకారం 105. ఈ 105లోంచి ఈ A+Cని తీసేసేయండి, నాకు 50 మిగులుతుంది, విచ్ ఈస్ ద వాల్యూ ఫర్ B. క్లియరా. 11:10 అవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే ఇన్ కేస్ స్పీడ్గా అయ్యి ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ A+B ఈజ్ టు B+C ఈజ్ టు C+A ఈజ్ ఈక్వల్స్ టు 3 4 5. A+B+C వాల్యూ 21 అంట, ద వాల్యూస్ ఆఫ్ A అంట, వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి A+B ఈజ్ టు B+C ఈజ్ టు C+A, దీనికి వాల్యూ ఎంత అంట రేషియో 3:4:5. ఇవి ఒరిజినల్ వాల్యూస్ కాదు కదా, కాబట్టి ఇక్కడ ఏమనుకోవచ్చు మీరు దీన్ని 3 పార్ట్స్ అనో 3y అనో 3t అనో ఏదో ఒకటి అనుకోండి, 3t అనుకోండి. ఇది అప్పుడు ఏమవుతుంది 4t అవుతుంది, ఇది అప్పుడు ఏమవుతుంది 5t అవుతుంది. ఇది ఎవరి వాల్యూస్ అండి, A+B వాల్యూ వచ్చేసరికి 3t, B+C వాల్యూ వచ్చేసరికి 4t, C+A ఒరిజినల్ వాల్యూ వచ్చేసరికి 5t. ఇప్పుడు నాకు A+B+C వాల్యూ తెలుసు, ఒక్కసారి ఈ మూడింటిని యాడ్ చేయండి ఒకసారి. అంటే A+B ప్లస్ B+C ప్లస్ C+A అలా యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి 3t ప్లస్ 4t ప్లస్ 5t, అంటే టోటల్గా 3 + 4 7, 7 + 5 అంతా 12t. ఇక్కడ చూడండి A కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది, B కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది, C కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఎవ్రీ వేరియబుల్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, అంటే 2 ఆఫ్ A+B+C అనుకోవచ్చా. దట్ ఈక్వల్స్ టు 12t. 2తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి 60, అంటే A+B+C వాల్యూ అకార్డింగ్ టు ద రేషియో ఎంత 60. దీని వాల్యూ క్వశ్చన్ ప్రకారం ఎంత అంట 21 అంట. ఓకే, ఇప్పుడు 60 వాల్యూ 21 అంటే టీ వాల్యూ ఎంత వస్తుందండి 3.5 అంట. టీ వాల్యూ 3.5 అయితే మనకేం కావాలి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే టీ వాల్యూ 3.5. ఏ వాల్యూ కావాలంటే ఏం చేయొచ్చు చూడండి, మన దగ్గర A+B+C వాల్యూ ఉంది 60 అని. ఈ A+B+Cలోంచి నేను ఇక్కడ B+C ఉంది కదా, దాన్ని రిమూవ్ చేశాను అనుకోండి, నాకు ఏ వాల్యూ మిగిలిపోతుంది కదా. సో B+C వాల్యూ అంటే 40, అంతే కదా 40. ఆ 40ని రిమూవ్ చేశాను అనుకోండి, నాకు ఏ వాల్యూ మిగిలిపోతుంది. సో A+B+C వాల్యూ ఎంత 60, అందులోంచి మీరు 40 రిమూవ్ చేసేస్తే ఏ వాల్యూ ఎంత అవుతుంది 2t. టీ వాల్యూ ఎంత 3.5. సో 2 × 3.5 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి 7. ఇలా చేయొచ్చు. ఇంకొక మెథడ్, ఓకేనా,
ఇంకొక మెథడ్. a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి ఈజ్ టు సి ప్లస్ ఏ దట్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడండి 3:4:5. సో ఆబ్వియస్లీ సేమ్ ఇక్కడ దాకా మనకి సేమ్ చేయాలి. a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 60 దాకా ఓకే. సో ఆ 60 వాల్యూ అనేది మనకి ఏంటి 21. సో టీ వాల్యూ ఎంత అవుతుందండి 3.5 ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలనుకోండి ఇంకొకలా ఎలా చేయొచ్చు చూడండి. ఇక్కడ a ప్లస్ బి ఉంది, ఇక్కడ సి ప్లస్ ఏ ఉంది. ఈ రెండిట్లోంచి కూడా నేను బి ప్లస్ సి తీసాను అనుకోండి, నాకేం మిగులుతుంది చూడండి. a ప్లస్ బి ఉంది అండ్ సి ప్లస్ ఏ ఉంది. ఈ రెండిట్లోంచి ఇప్పుడు నేను బి ప్లస్ సిని తీసేసాను. ఇక్కడ బి ప్లస్ సి ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నాకు 2a కదా మిగిలేది. 2a వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి అకార్డింగ్ టు ద రేషియో. ఇది 3t, ఇది 4t, ఇది 5t అనుకున్నారు. ఇప్పుడు నేనేం చేశాను ఈ రెండింటిని కలిపాను అంటే 8t. అందులోంచి ఏం చేసాం బి ప్లస్ సిని రిమూవ్ చేసాం. బి ప్లస్ సి వాల్యూ ఎంత 4t. సో 2a వాల్యూ దేనికి ఈక్వల్ అయింది 4tకి ఈక్వల్ అయింది. ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 2tకి ఈక్వల్ అవుతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 5x - 3y = x + 3y అంట. 5x - 3y = x + 3y. ఇప్పుడు ఈ 3yని ఇటు తీసుకురండి, ఈ xని అటు తీసుకుపోండి. అప్పుడు ఏమవుతుంది 4x = 6y అవుతుంది. x/y ఎంత వస్తుంది 3/2 అవుతుంది. అంటే x:y వాల్యూ ఎంత 3:2. సార్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఏమడిగాడు వాడు దెన్ 3x + 6y 3x - y అంట. 3x + 6y అపాన్ 3x - y దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇందులో చాలామంది ఫస్ట్ చేసే పని ఏంటండి డైరెక్ట్గా x ప్లస్లో 3 y ప్లస్లో 2 పెట్టుకుంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 3 3 = 9 + 6 2 = ఎంత వస్తుంది 12 అపాన్ 3 3 = 9 మైనస్ y ప్లస్లో ఏముంది 2 కాబట్టి 2 దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి 9 + 12 అంటే 21 అపాన్ 9 - 2 అంటే 7. ఆన్సర్ ఎంత వస్తుంది 3. ప్రాబ్లం లేదు ఇక్కడ. దీన్నే ఇంకోలా చేసి చూపిస్తాను. మీరు తీసుకున్న ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో అవి వాటి ఒరిజినల్ వాల్యూస్ కాదు కదా, అవునా కాదా? అవి వాటి ఒరిజినల్ వాల్యూస్ కాదు. వాటి ఒరిజినల్ వాల్యూస్ రావాలంటే మనం ఏదో ఒక వేరియబుల్తో మల్టిప్లై చేయాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఇన్ దిస్ కేస్ ఐఎమ్ టేకింగ్ ఇట్ 3a 2a. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3a పెట్టుకుంటే 3 × 3a అంటే 9a ప్లస్ 6 × y అంటే y ప్లేస్లో ఏం పెట్టుకోవాలి 2a అంటే 6 × 2a అంటే 12a అపాన్ 3 × x అంటే 3 × 3a అంటే 9a మైనస్ y అంటే 2a. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, పైన 21a కింద న్యూమరేటర్లో డినామినేటర్లో 7a. అప్పుడు ఇక్కడుండే ఈ వేరియబుల్ a ఇక్కడుండే ఈ వేరియబుల్ a ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ మనకి ఏం మిగిలిందండి 3 మిగిలింది. ఈ కేసులో ఆన్సర్ ఇలా చేయాలి. సార్ ఇలా చేస్తే ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. బట్ నెక్స్ట్ క్వశ్చన్కి పదండి. ఇక్కడ మనం చేసిన ఫస్ట్ మెథడ్ చేయండి, అంటే ఈ మెథడ్ డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో 3 వై ప్లేస్లో 2 పెట్టుకున్నారు కదా, ఆ మెథడ్ చేయండి. మీకు ఏమొస్తుందో చెక్ చేయండి. సార్ x:y అంటే 3:7 సార్. మనకు అడిగింది ఏంటి x² + y + y² అపాన్ x² - y + y². ఈ వాల్యూ కావాలి. వెరీ సింపుల్ సార్. ఎక్స్ ప్లస్లో 3 పెట్టుకుంటాను, వై ప్లస్లో 7 పెట్టుకుంటాను. 3 పెట్టుకుంటే 3² ఎంత వస్తుంది 9 + 7 + 49. సార్ ఇక్కడ కిందన కూడా x² అంటున్నాడు కాబట్టి 3² 9 - 7 + 49. సో ఇక్కడ 9 + 7 అంటే పైన ఎంత వస్తుందండి 16 + 49. 16 + 49 అంటే ఆన్సర్ ఎంత 65. అంతేనా? 65 అపాన్ 9 - 7 అంటే 2 + 49 51. సార్ ఆన్సర్ ఇది సార్ అని డైరెక్ట్గా దీన్ని ఆన్సర్ పెట్టారనుకోండి నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. ఎందుకు? యాక్చువల్గా ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 3:7 ఒరిజినల్ నెంబర్స్ కాదని నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నా. ఇవి ఒరిజినల్ నెంబర్స్ కాదు. అక్కడ మీకు ఇన్విజిబుల్గా ఒక వేరియబుల్ ఉంటుంది, ఏదో ఒక వేరియబుల్ ఉండాలి ఒరిజినల్ నెంబర్స్ కావాలంటే. అది 3a అనుకోండి, ఇది 7a అనుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మీరు ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి 3a పెట్టుకోవాలి, వై ప్లేస్లో ఏం పెట్టుకోవాలి 7a పెట్టుకోవాలి. ఓకేనా? ఎక్స్ ప్లేస్లో మీరు 3a పెట్టుకుంటే ఏమవుతుంది 9a² ప్లస్ వై ప్లేస్లో 7a
ప్లస్ వై ప్లస్లో మళ్ళీ 7 కాబట్టి 49a² డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 9a² మైనస్ 7a ప్లస్ 49a². ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు అన్ని చోట్ల ఏ ఉంది కామన్గా. సో ఏని మీరు కామన్గా బయటికి తీసేసిన ఇక్కడ 9a² ఇక్కడ 49a² అంటే రెండింటిని కలపండి. ఆన్సర్ ఎంత వస్తుందో 58a². 58 ప్లస్ 7 58a ప్లస్ 7 ఇలా రాసుకోవచ్చా మనం. కింద డినామినేటర్లో కూడా మీరు ఏని కామన్ తీయండి. 9 ప్లస్ 14 అంటే 58a² మైనస్ 7 కదా. సో 58a మైనస్ 7 వస్తుంది. ఇంతైనా సింప్లిఫై చేసిన తర్వాత ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఒక వాల్యూ కావాలి, మరి ఈ లోపల ఈ ఏ అనే వాల్యూ బయటికి పోవట్లేదుగా, అది లోపలే ఉండిపోయిందిగా. మరి ఆ వాల్యూ తెలియకుండా మీకు ఒక ఆన్సర్ ఎలా వస్తుంది. ఆ ఏ వాల్యూ తెలియకుండా మీకు ఆన్సర్ ఎలా వస్తుంది. ఒకవేళ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో వాటి ఒరిజినల్ వాల్యూస్ తెలుసు అనుకోండి డైరెక్ట్గా, అప్పుడు మనం డైరెక్ట్ వాల్యూస్ వేసేసి సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ తీసుకురావచ్చు. బట్ ఈ 3:7 అనేది ఏదైతే ఉందో అది ఒరిజినల్ వాల్యూ కాదు. మీకు స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నా ఇది. క్లియరా? సో ఈ కేసులో మన ఆన్సర్ ఏమవుతుందండి, కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా సార్? ఎలాంటి కేసెస్లో కెనాట్ బి డిటర్మైన్డ్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా y², ఇక్కడ కూడా y² ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ y² ఇన్ ద సెన్స్ ఇక్కడ అన్ని చోట్ల మనకి పవర్ ఒకేలా ఉంటే, ఇలా అన్ని చోట్ల పవర్ ఒకేలా ఉందనుకోండి, అప్పుడు ఇలా లోపల ఈ ఏ అనేది మిగలదనమాట, క్యాన్సిల్ అయిపోతుంది పైన కింద. అలా ఒకేలా లేకపోవడం వల్ల మనకి క్యాన్సిల్ అవ్వట్లేదు. సార్ పవర్ ఒకేలా ఉండాలా, అదే కండిషన్ అంటే ఒక్కసారి కేర్ఫుల్గా వినండి. 3x² ప్లస్ y² అపాన్ 5x² మైనస్ 3y² ఇలా ఉందనుకోండి. ఇప్పుడు దీనికి కూడా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సార్ దీనికి ఫైండ్ అవుట్ చేయలేమని చెప్పారు, దీనికి ఫైండ్ అవుట్ చేయలేమని చెప్పారు, బట్ దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్? కేర్ఫుల్గా వినండి. 3 ఓకే 3 x² అంటే 3a² అంటే 9a² అంతేనా. ఇంటూ y అంటే 7a ఇంటూ 7a ప్లస్ y²x అంటే y అంటే ఏంటి 7a² అంటే 49² 49a². x అంటే ఎంత 3a. డినామినేటర్లో 5 ఇంటూ x²a అంటే 9a² ఇంటూ 7a మైనస్ 3 ఇంటూ y²x అంటే 49a² ఇంటూ 3a. ఇంతేనా? ఇందులో మీరు చాలా కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ a² ఉంది, a ఉంది, అంటే ఈ రెండు ఎప్పుడైతే మల్టిప్లై అవుతాయో అక్కడ a³ ఉంటుంది. ఇక్కడ కూడా a² ఉంది, ఇక్కడ కూడా a ఉంది. మరి ఈ రెండు మల్టిప్లై అయినా కూడా a³ వస్తుంది. అంటే ఫైనల్గా న్యూమరేటర్లోంచి రెండు టర్మ్స్ ఉన్నాయి. ఆ రెండు టర్మ్స్ నుంచి మనం a³ బయటికి తీసుకొచ్చేయచ్చు. అంటే లోపల ఏ ఉండే ప్రసక్తే లేదు. అంటే డినామినేటర్లో కూడా సేమ్. ఇక్కడ a² ఇంటూ a అంటే a³ ఉంది, ఇక్కడ కూడా a² ఇంటూ a ఉంటుంది. అక్కడ కూడా a³ మనం కామన్ తీసేసి బయట పెట్టేయచ్చు. a³ న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి డైరెక్ట్గా ఒక న్యూమరికల్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆ లోపల ఉండే ఇంటర్నల్ ఏ అనేది క్యాన్సిల్ అయిపోవాలి. అది క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటే మనకు ఒక న్యూమరేటర్ వాల్యూ వచ్చేస్తుంది. వీటి ఒరిజినల్ వాల్యూస్ అవసరం లేకుండా. కానీ ఇక్కడ ఉండే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి XY ఒరిజినల్ వాల్యూస్ కావాలి. అవి లేవు. ఓన్లీ రేషియో వాల్యూస్ యూస్ చేస్తే లోపల ఆ వేరియబుల్ ఉండిపోతుంది ఏ అనేది. కాబట్టి వీ కెనాట్ డిటర్మైన్ ది ఆన్సర్ హియర్. అందుకే వేరియబుల్స్ ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటాను. ఓకేనా? ఈ కేసులో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దీని ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి ఇప్పుడు. 2:3 అన్నాడు. ఓకే, దీన్ని మీరు 2x అనుకోండి, 3x అనుకోండి. అనుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది చూడండి. a² ప్లేస్లో 2x² అంటే అక్కడ 4x² అవుతుంది. ఇక్కడ 4x² వస్తుంది. ఇక్కడ 3b అంటున్నాడు, అంటే 3 ఇంటూ 3x అంటే 9x వస్తుంది అంతే. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x మాత్రమే ఉంది. అంటే మీరు క్యాన్సిల్ చేసి ఎంత కామన్ తీసి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేసినా లోపల ఒక x మిగిలిపోతుంది. అట్లాంటప్పుడు మనం ఆన్సర్ కనిపెట్టగలమా? కెనాట్ బి డిటర్మైన్డ్ కదా. ఒక్కసారి మీరే చెక్ చేయండి. ఓకేనా? చెక్ చేస్తారా? చలో.
ఇక్కడ నుంచి వర్డ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ నుంచి అన్ని మోడల్స్ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. వర్డ్ ప్రాబ్లమ్స్లో మన ఫస్ట్ ప్రాబ్లం ఒక్కసారి వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. The amount is distributed among A, B, C in the ratio 3:5:12. A and B and C వీళ్ళ ముగ్గురికి ఒక అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ రేషియోలో? ఏ అనే పర్సన్కి 3 parts, B అనే పర్సన్కి 5 parts, C అనే పర్సన్కి 12 parts వచ్చేలాగా. ఇవి వాటి ఒరిజినల్ వాల్యూస్ అయితే కాదు కదా, వాళ్ళకి ఇచ్చిన ఒరిజినల్ అమౌంట్ అయితే కాదు. అంటే ఇక్కడ మనం 3x అనుకుంటే ఇది 5x అనుకోవాలి, ఇది 12x అనుకోవాలి. అంటే ఇవేంటి? వాళ్ళకి ఇచ్చిన అమౌంట్స్ అనమాట. ఈ అమౌంట్స్లో if the share of A and B is 800 less than C, A and B వీళ్ళిద్దరి షేర్ ఎంత కలిపితే 8x, C షేర్ ఎంత 12x. సో C షేర్తో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిది కలిపి కంబైన్డ్ షేర్ అంట ఎంత తక్కువ? రేషియో ప్రకారం 4x తక్కువ. క్వశ్చన్ ప్రకారం ఎంత? 800 తక్కువ. 4x వాల్యూ 800 అంటే x వాల్యూ ఎంత వస్తుందండి? 200. x వాల్యూ 200 అంటే మనకి ఏం కావాలి? ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ షేర్ ఎంత? 3x ఉంది. 3 into 200 అంటే 600 అవుతుంది అనమాట ఏ అనే పర్సన్ షేర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద అమౌంట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి. కొంత అమౌంట్ని ఏబిసికి డిస్ట్రిబ్యూట్ చేశారు. A gets 3/16th part of the total amount and B gets 1/4th of the total amount and C gets rupees 81. Find the amount of B. ఓకే, సో కేర్ఫుల్గా వినండి. ఏ అనే పర్సన్కి, బి అనే పర్సన్కి, సి అనే పర్సన్కి అమౌంట్ని షేర్ చేశారు. ఓకేనా, క్లియరా? ఇందులో ఏ అనే పర్సన్కి ఎంత వచ్చింది? 3/16th వచ్చింది. అంటే ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ముగ్గురికి ఇచ్చిన ఈ టోటల్ అమౌంట్లో 3/16th క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వస్తుందో అది ఏకి, అండ్ అదే టోటల్ అమౌంట్లో 1/4th క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అది బీకి. అంటే ఈ టోటల్ అమౌంట్కి మనం 3/16th కనుక్కునేలా ఉండాలి, 1/4th కూడా కనుక్కునేలా ఉండాలి. అంటే ఇటు 16తోనూ అటు 4తోనూ ఈ డినామినేటర్స్ రెండింటితోనూ డివైడ్ అవ్వగలిగే నెంబర్ అయి ఉండాలి. అంటే ఆ టోటల్ అమౌంట్ని కాసేపు నేను 16 యూనిట్స్ అనుకోవచ్చా? 16 యూనిట్స్ అనుకోవచ్చా? ఇప్పుడు 16 యూనిట్స్కి 3/16th అంటే ఏకి ఎన్ని యూనిట్స్ వస్తాయి? 3 యూనిట్స్ వస్తాయి. అండ్ అదే 16 యూనిట్స్కి 1/4th అంటే బీకి ఎన్ని యూనిట్స్ వస్తాయి? 4 యూనిట్స్ వస్తాయి. ఏకి 3 యూనిట్స్ వచ్చేసినాయి, బీకి 4 యూనిట్స్ వచ్చేసినాయి. అంటే మరి సికి ఎన్ని యూనిట్స్ రావాలి? 9 యూనిట్స్ రావాలి. మిగిలిన 9 యూనిట్సే కదా. క్వశ్చన్ ప్రకారం మనకేంటి? సి గెట్స్ 91 రూపీస్ అంట. అంటే సికి వచ్చిన ఈ 9 యూనిట్స్ వాల్యూ అంట 81 రూపీస్ అంట. అయితే 9 యూనిట్స్ వాల్యూ 81 రూపీస్ అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 9 రూపీస్. 1 యూనిట్ వాల్యూ మనకి 9 రూపీస్ అయితే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ బి. బి దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 4 యూనిట్స్. 4 9s ఎంత వస్తుంది? 36 రూపీస్. క్లియరా? నెక్స్ట్. వీడియో ఒకసారి పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేశారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఒక 1000 రూపీస్ శాలరీ వస్తుంది. ఆ 1000 రూపీస్ మీకు శాలరీ రాగానే మీరు అందులో ఒక 600 రూపీస్ ఖర్చు పెట్టేశారు. ఓన్లీ అన్ని ఖర్చులు కలిపి 600 రూపీస్ అయింది. ఇంకా మీ దగ్గర ఎంత ఉంటుంది? ఇంకా మీ దగ్గర 400 రూపాయలు ఉంటుంది. మీరు ఆ మంత్లో ఖర్చు పెట్టింది 600 అయితే ఈ మిగతా 400 ఏమవుతున్నట్టు? సేవింగ్ అయినట్టే కదా. ఖర్చు అంతా 600లోనే ఉంటుంది. అంటే మిగతా 400 సేవ్ అయినట్టే కదా. అంటే ఇది మీ ఎక్స్పెండిచర్ అయితే ఇదేంటి? మీ సేవింగ్స్ అవుతుంది. ఇదేంటి? మీకు వచ్చిన ఇన్కమ్. అంటే సింప్లీ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి? మీ ఎక్స్పెండిచర్స్ ప్లస్ మీ సేవింగ్స్. అంతేనా? ఇన్కమ్లోంచి మీరు
ఎక్స్పెండిచర్ తీసేశారనుకోండి, మీకు సేవింగ్ కనిపిస్తుంది. అదే ఇన్కమ్ నుంచి మీరు సేవింగ్స్ని మైనస్ చేశారనుకోండి, మీ ఖర్చు కనిపిస్తుంది. ఓకేనా, క్లియర్? ఇక్కడ చూడండి, ద ఎక్స్పెండిచర్ రేషియో ఆఫ్ ఏబిసి ఈజ్ 16:12:9 అంట. ఏ అనే పర్సన్ ఒకడు, బి అనే పర్సన్ ఒకడు, సి అనే పర్సన్ ఒకడు. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలో ఉన్నాయంట? 16:12:9 రేషియోలో ఉన్నాయి. దే సేవ్ 20%, 25% and 40% of their income. If the total income of ABC is 10200, find their individual income. ఇది చాలా రకాలుగా చేయొచ్చు, బట్ వన్ వే వినండి ఒకసారి. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఇన్కమ్ ఎంత మనకి తెలీదు. ఏ అనే పర్సన్ ఇన్కమ్ని ఏ అనుకుందాం. ఆ ఇన్కమ్ నుంచి తను ఎంత సేవ్ చేస్తున్నాడు? 20% సేవింగ్. అంటే ఏ ఇన్కమ్లోంచి ఆ 20% తీసేస్తే మిగతా 80% ఏమవుతుంది? తన ఖర్చు కదా. ఏ తన ఇన్కంలో 20% సేవ్ చేస్తే మిగతా 80% ఖర్చు పెడుతున్నట్టే. అంటే ఏ ఇన్కమ్ ఎంత? ఏ. అందులో 80% అంటే ఎంత? 4/5. సో ఏకి 4/5 అంటే ఇది ఏమవ్వాలి? ఎక్స్పెండిచర్. అకార్డింగ్ టు ద రేషియో ఏ ఎక్స్పెండిచర్ ఎంత? దీనికి ఒక వేరియబుల్ ఇద్దాం. ఇది 16x అనుకోండి, ఇది 12x అవ్వాలి, ఇది 9x అవ్వాలి. అప్పుడు సో ఏ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 16x. సో 4తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 టైమ్స్. సో ఏ ఇన్కమ్ ఎంత అవుతున్నట్టు? 20x అవుతుంది. సో దీంతో బ్యాలెన్స్ అవుతూనే ఇదే రేషియో వేరియబుల్ యూస్ చేస్తూనే ఏ ఇన్కమ్ ఎంత వచ్చిందండి? ఏ ఇన్కమ్ ఎంత వచ్చింది? 20x. ఓకేనా? అండ్ 25% అంట బి సేవింగ్. అంటే బి అనే పర్సన్ ఇన్కమ్ని కాసేపు బి అనుకుంటే అందులో తను సేవ్ చేసేది ఎంతంట? 25%. అంటే తను ఖర్చు పెట్టేది ఎంత? 75%. మరి బి ఇన్కమ్లోంచి 75% అంటే అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి ఇది అవ్వాలి. అకార్డింగ్ టు ద రేషియో 12x. ఎక్స్పెండిచర్ రేషియో అంతే కదా, 12x అవ్వాలి. సో 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 టైమ్స్. బి ఇన్కమ్ ఎంత అవుతుంది అప్పుడు? 16x. అవునా? నెక్స్ట్ 1 సెకండ్. నెక్స్ట్ సి ఎంత? 40% ఖర్చు పెడుతున్నాడు. సి ఇన్కమ్ సి అనుకోండి, అందులో తను 40% ఖర్చు పెడితే అందులో తను 3/5 అంటే 40% సేవ్ చేస్తే 60% తను పెట్టే ఖర్చు. అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 9xకి ఈక్వల్ అవ్వాలి. అట్లాంటప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 3x అవుతుంది. సి వాల్యూ ఎంత వస్తుందండి? 15x అవుతుంది. అంటే సి ఇన్కమ్ ఎంత? 15x. మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏబిసి ఈజ్ 10200. టోటల్గా ఈ 20x, 16x, 15x ఈ మూడింటిని కలపండి, 51x. ఈ 51x వాల్యూ ఎంత అంట? 10200 అంట. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 200. మనకేం కావాలి? ఫైండ్ దేర్ ఇండివిజువల్ ఇన్కమ్స్. ఇండివిజువల్ ఇన్కమ్స్ ఎంత ఉన్నాయి? ఇంత, ఇంత, ఇంత. సో 20 × 200 అంటే ఎంత వస్తుందండి? 4000. 4000 ఆప్షన్ ఇది ఒకటే ఉంది. 4000. 16 × 200 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 3200. అండ్ 15 × 200 అంటే 3000. ఇవి వాళ్ళ ఇండివిజువల్ ఇన్కమ్స్. ఓకేనా? వేరియబుల్స్ని అప్రోప్రియేట్గా యూజ్ చేయగలగాలి. లేకపోతే చూసారా, ఇక్కడదక్కడ వేసేసి కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే ఇట్లా చెప్పడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ₹4830 is distributed among PQR as PQR as if their share is decreased by ₹5, 10 and 15 respectively. The ratio changed as 3:4:5. What was the share of P? ఇనీషియల్గా ఏం జరిగింది? కేర్ఫుల్గా వినండి. ఇనీషియల్గా ఏం జరిగింది? వాళ్ళ ముగ్గురికి, అంటే ఏ అనే పర్సన్కి, బి అనే పర్సన్కి, సి అనే పర్సన్కి కొంత మనీ ఎంతంట? ₹4830 వాళ్ళ ముగ్గురికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది మనకి తెలియదు. ఓకేనా? తెలీదు. బట్ ఒకవేళ ఇఫ్ దేర్ షేర్ ఈజ్ డిక్రీజ్డ్ బై ₹5, 10 and 15, అంటే ఏ దగ్గర ఎంతైతే షేర్ ఉందో తన దగ్గర నుంచి నేను ₹5 లాక్కుని, బి దగ్గర ఉన్న అమౌంట్లోంచి నేను ₹10 లాక్కుని, సి దగ్గర ఉన్న అమౌంట్లోంచి నేను ₹15 లాక్కుంటే అప్పుడు వాళ్ళ దగ్గర మిగిలిన మనీ ఉంటుంది కదా. వీళ్ళ దగ్గర 5, 10, 15 పోతే వాళ్ళ దగ్గర మిగిలిన మనీ ఉంటుంది కదా. ఆ మిగిలిన మనీకి రేషియో ఉందంట 3:4:5 అంట. ఓకేనా? నాకు చెప్పండి,
వాళ్ళ ముగ్గురికి ఇచ్చింది 4830 ఇంత అమౌంట్ ఇచ్చాం. వాళ్ళ దగ్గర నుంచి వీడి దగ్గర నుంచి 5 రూపాయలు, వీడి దగ్గర నుంచి 10 రూపాయలు, వీడి దగ్గర నుంచి 15 రూపాయలు తీసుకుంటే మొత్తం వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఎంత లాక్కున్నట్టు? మొత్తం వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఎంత లాక్కున్నాం మనం? 30 రూపాయలు లాక్కున్నట్టేగా. అంటే ఓవరాల్గా వాళ్ళ దగ్గర ఉండే ఈ టోటల్ మనీ, ఇప్పుడు ఈ టోటల్ 4830 వాళ్ళ దగ్గర ఉంది. బట్ ఎప్పుడైతే వీళ్ళ దగ్గర 5, 10, 15 లాగేసుకున్నామో వాళ్ళ దగ్గర ఉండే ఈ టోటల్ మనీ కాస్త 30 రూపాయలు తగ్గుతుంది. 30 రూపాయలు తగ్గి అది ఎంత అవుతుంది? 4800 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర 30 రూపాయలు లాగేసుకున్న తర్వాత 5, 10, 15 చొప్పున వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎంత ఉంటుంది? 4800. ఈ 4800 వాళ్ళ దగ్గర ఏ రేషియోలో ఉంది? ఈ రేషియోలో ఉంది. ఇప్పుడు ఇది అనుకోండి 3x అనో 4x అనో 5x అనో అనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. 3 + 4 7, 7 + 5 అంటే ఎంత వస్తుందండి? 12x. ఈ 12x అంటే ముగ్గురు దగ్గర ఉండే ఈ మిగిలిన మనీ దేనికి ఈక్వల్ అవ్వాలి? 4800కి ఈక్వల్ అవ్వాలి. అంతే కదా మిగిలిన మనీ. సో ఇప్పుడు 12తో క్యాన్సిల్ చేస్తే ఇది 400. అంటే ఇక్కడ 3 × 400 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1200. అండ్ 4 × 400 అంటే 1600. 5 × 400 అంటే 2000. సో ఇవేంటి? వాళ్ళ దగ్గర మిగిలిన మనీ అనమాట. ఎప్పుడు మిగిలిన మనీ? వాళ్ళ దగ్గర ఒరిజినల్గా ఎంతైతే ఉందో దాంట్లోంచి 5 రూపీస్ తీసిన తర్వాత మిగిలింది తిన దగ్గర ఎంత? ఒరిజినల్గా తిన దగ్గర బి దగ్గర ఎంతైతే ఉందో దాంట్లో అక్కడ నుంచి 10 రూపీస్ తీస్తే అతని దగ్గర మిగిలింది ఎంత? సో సి దగ్గర ఎంతైతే షేర్ ఉండేదో అక్కడ నుంచి 15 రూపాయలు తీసేస్తే మిగిలింది ఎంత? వాడేమి అడిగాడు? వాట్ వాజ్ ద షేర్ ఆఫ్ పి? వజ్ అంటే ఇనీషియల్గా పి దగ్గర షేర్ ఎంత ఉంది? పియా. సో ఇది ఏబీసీ కాదు కదా, సారీ. ఓకేనా? పీక్యూఆర్, సారీ పీక్యూఆర్. ఓకేనా? పీక్యూఆర్ దగ్గర ఇంత మనీ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి తగ్గించిన తర్వాత రేషియో ఎలా ఉంది? ఇప్పుడు పీ దగ్గర షేర్ ఎంత ఉందని అడిగాడు. పీ దగ్గర ఇనిషియల్గా షేర్ ఎంత ఉండాలి? తన దగ్గర ఒరిజినల్గా ఉన్న దాంట్లోంచి 5 రూపాయలు తగ్గిస్తే మన దగ్గర 1200 రూపాయలు ఉంది. అంటే తన దగ్గర ఒరిజినల్గా ఎంత ఉండాలి? 1205 రూపాయలు ఉండాలి. అప్పుడే కదా ఆ 1205 రూపాయల నుంచి మనం 5 రూపాయలు తగ్గిస్తే అతని దగ్గర మిగిలింది 1200 రూపాయలు అవుతుంది. ఓకేనా? అంటే పీ దగ్గర ఎంత ఉండాలి? 1205 రూపాయలు ఉండాలి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఇది కూడా సిమిలర్ క్వశ్చన్, ఒక్కసారి మీరు ట్రై చేయండి.